woman. చూడండి, 84 సంవత్సరాల వయసు కలిగిన అన్నాను ప్రవక్తిని అక్కడ She కనబడుతుంది. always being temple of God. ఆమె ఎప్పుడు కూడా దేవుని ఆలయాన్ని విడిచిపెట్టలేదు. Is there anybody women's 84 years old? ఇక్కడ 84 సంవత్సరాల వయసు కలిగిన అవ్వలు ఎవరన్నా ఉన్నారా? No. లేరా? కేం జాన్ సార్. She married, she lived with only 7 years and the husband was passed away. After passed away, she didn't go for get a second marry, but she dedicated herself to be a holy life in the temple of God. మీరు ఆ వచనంలో చూస్తే అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె ఆషేరు గోత్రికురాలు. పెనిమిటితో 7 సంవత్సరములు కాపురము చేసి మళ్ళీ పెళ్లి చేసుకోలే. ఆమె ఏం చేసేదంటే 84 ఏండ్లు కూడా దేవుని ఆలయములోనే ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How the joy of the Lord being in the temple of God. ఆమె దేవుని ఆలయంలో ఉండడం ఎంత ఆనందమో అనుకుంది. Amen. ఆమేన్. Now it's a very what you say trouble time for you. మీ అందరికి ఇప్పుడు ఒక కష్టతరమైన సమయం రాబోతుంది. Yesterday I told to memorize the word of God. నేను మీ అందరికి ఒక హోంవర్క్ ఇచ్చాను. నిన్నటి దినం నా వాక్యాన్ని కంఠస్థం చేసుకురమ్మన్నా. My wife told yesterday, నా వైఫ్ నిన్నటి దినం ఇలా చెప్పేది, why you are giving the house homework to the people will be terrified, they will not come to the church. అమ్మగారు అన్నారంట, నువ్వు ఇలాంటి హోంవర్క్ ఇస్తే మళ్ళీ చర్చికి రారు, ఎందుకు ఇచ్చినవా అని అన్నదంట. Hallelujah. హల్లెలూయా. But see, the many people are came. కానీ నేను సంతోషిస్తున్నా, ఇచ్చినా కానీ మీరు అందరు వచ్చారు. But I recognize one thing. నేను ఒక్కటి గుర్తు ఇస్తున్నాను, ఇక్కడ Very few only read the Bible, none of them not read it. కొద్ది మంది మాత్రమే ఇక్కడ బైబుల్ చదివే వాళ్ళు ఉన్నట్టుగా నాకు ఆత్మలో తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ చదివినట్టు చేస్తున్నారు. Honestly tell me, how many of you read the Bible? అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? Okay. Yesterday I given the homework. How many of you read? సరే, అంత వదిలేసి నిన్న నేను ఇచ్చిన పని ఎంతమంది చేశారు? Okay, 1, 2, 3, 4, 5. In this side 5, 1, 2, 3 and 3 and 4, 7. This side 8. ఇక్కడ సైడ్ 7 ఉన్నారు. Only one brother, 1, 2 and 3 middle and 4. ఇక్కడ 4 మాత్రమేనా? Okay, very nice. Clap for them. వారి కొరకు చప్పట్లు కొట్టండి. I am not going to be ask you. ఏం అడగలేండి కదా, దాచిపెట్టుకోరు. But when the Spirit of God will be revive me, I will ask you. నాకు ఎప్పుడు అడుగుతున్నా తెలియదు, కానీ అడుగుతా మధ్యలో. Hallelujah. హల్లెలూయా. Because my topic inside of that scriptures. ఎందుకంటే మీకు ఇచ్చిన వాక్యములోనే నా అంశం ఉంది. Amen. ఆమేన్. In the Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. 8. Yes, Okay. there. The blessed are those who pure in heart. అక్కడ రాయబడిన మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాశారు. The kingdom, they will be the kingdom of God. They will become a children of God. They can see the God. వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడింది. The blessed are those who pure in heart. ఎవరయ్యా ధన్యులు అంటే హృదయాంతరంగములో శుద్ధి కలిగిన వాళ్ళు. Amen. ఆమేన్. They can see God. వారు ఏం చేస్తారట? దేవుని చూస్తారట. Amen. ఆమేన్. Say amen. ఆమేన్. Raise your hands. చేయి పైకెత్తి చెప్పాలా. Close our eyes. Close our eyes. కళ్ళు మూసుకోండి. Raise your hands. చేయి పైకెత్తట, కళ్ళు మూసుకోండి. Say after the pastor. నా తర్వాత మీరు చెప్పండి. Lord, ప్రభువా, as we came in the presence of the Lord, నీ ఆలయానికి మేము వచ్చాము. open our eyes. మా కన్నులను తెరవండి. Open our heart.
మా హృదయాలను తెరవండి, Open our conscience. మా మనస్సులను తెరవండి, Open our ears. మా యొక్క చెవులను తెరవండి. In Jesus' name. యేసు నామములో All the devil, ప్రతి విధమైన అపవాది all క్రియలు, the problem ప్రతి సమస్య will be go out of the people. వాటి నుండి విడిపించండి In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, the word says, Matthew వాక్యం chapter సెలవిస్తుంది. 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది. What it says? ఏమని రాయబడింది? Blessed are those who pure in heart. అక్కడ రాయబడిన మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. Amen. ఆమేన్. What is the pure in heart? ఈ హృదయ శుద్ధి అంటే ఏంటి? How many of you pure in heart? నేను అడుగుతున్నాను, మీలో ఎంతమందికి హృదయ శుద్ధి ఉంది? If you do not have pure in heart, you cannot able to see the God. మీ హృదయం శుద్ధిగా లేకపోతే మీరు దేవుణ్ణి చూడలేరు. Amen. ఆమేన్. Not in physical eyes. మీరు ఏదో శరీర సంబంధమైన నేత్రముల గురించి నేను Spiritual మాట్లాడట్లేదు. eyes. మీ కన్నులు ఆధ్యాత్మికంగా Our తెరవబడాలి. Christian people, క్రైస్తవ ప్రజలకు we have the 4 eyes. మనకు 4 నేత్రాలు ఉంటాయట. 2 is the natural eyes, 2 కళ్ళేమో మనకి ఇయ్యబడిన శరీర సంబంధమైన and కన్నులు, 2 is spiritual eyes. కానీ 2 కన్నులు ఆత్మీయ నేత్రములు. Ephesians chapter 1 verse 18 and 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 I వచనాలలో request to all people, నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. today's excuse. ఈ రోజు మీకు ఎక్స్క్యూజ్ చేయబడింది, Tomorrow onwards, కానీ రేపు మాత్రం pen is important. Pen. మీరు రేపు వచ్చేటప్పుడు పెన్ను తీసుకొని రండి. Note, bring note and pen. నోట్ బుక్, పెన్ను తీసుకొని రండి. How many of you read and write? ఎంతమందికి చదువు వస్తుంది, రాయడం వస్తుంది? Okay. You people are bring note and pen. మీరందరూ కూడా నోట్ బుక్, పెన్ను తీసుకొని రండి. Please write it down all the scriptures. నేను చెప్పే వచనాలన్నీ రాసుకోండి. Go to home and meditate. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాటిని నెమరు వేయండి. What the Bible says. అది నా యొక్క సలహా. Psalm 1 and 2, 3. కీర్తనలు 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే, If you read and meditate the word of God day and night, you will be blessed man. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు Meditate అన్నాడు. the word of God. మనం దేవుని వాక్యాన్ని చదవాలి. See, how many of you seen cow and buffaloes? మీరు ఎంతమంది మరి ఆవులను, బర్రెలను చూశారు? How many of you? Buffalo and cows. ఎంతమంది Why తెలుసు? people are not raising hands? మీకు ఎందుకు None of you seen చేతులు- buffalo and cow? మీ బర్రెలను చూడలేదా? Brother. ఆవులను చూడలేదా? Uncle, అంకుల్ చూడలేదా? దేవదానం అంకుల్, your phone is on. నీ ఫోన్ ఆన్ అయింది చూసుకో. దేవదానం అంకుల్, మీ అయ్యగారు నిన్న చూస్తు ఫోన్. Hallelujah. హల్లెలూయా. Okay, sit. Put it down. Say- Okay, what happened? The cow and buffaloes మీరు చూడండి, ఆవును గేదెను కనుక went to field, మేయడానికి వెళ్తుంది. and the buffalo and cow as much as that he can get it all the grasses. ఏం చేస్తుందంటే ఆ దినమంతా మేస్తా ఉంటది, గడ్డి మేస్తా ఉంటది. After coming home, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం the చేస్తుంది? stomach was filled. ఆ గడ్డి అంతా కూడా లోపల ఉంటది కదా. What the cow will be do? అప్పుడు ఆ యొక్క గేదె ఏం చేస్తుంది? He will be lay down. పండుకుంటది. He will vomit everything. అంతటిని కూడా ఏం చేస్తుంది అంటే And chew. ఏం చేస్తుంది అంటే నెమరు వేస్తుంది. Amen. ఆమేన్. After chew, ఆ నెమరు వేసిన the juice will go inside. ఆ నెమరు వేయడం ద్వారా ఏమవుతుందంటే తిన్నది అరుగుతుంది. That will be mingled with blood. అప్పుడు ఆ అరగడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్తంతో కలిసిపోతుంది. Only eating the grass, no strength at all.
చూడండి, ఆ గడ్డి తినడం వల్ల ఉపయోగం ఏం లేదు. Always singing song not strength to your inner man. మీరు ఎన్ని పాటలు పాడినా గడ్డిలాగానే తప్ప ఏం లాభం లేదు. Always praying is not the strength of the inner man. బాగా ఆరాధన చేయడం మాత్రమే గడ్డి మేసినట్టు కాదు. Always reading the Bible is not a balanced spiritual life. ఈ వాక్యాన్ని మామూలుగా చదవడం వల్ల సమతుల్యమైన క్రైస్తవ లైఫ్ కాదు. Balanced Christian's life is that prayer and Bible. సమతుల్యమైన క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రార్థన, వాక్యం చదవడం. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Prayer and Bible. ప్రార్థన, వాక్యం. Read Bible every day. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. Pray every day. ప్రార్థన ప్రతిరోజు చేయండి. Amen. ఆమేన్. Book of Acts chapter 6:4 says, ఆ అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనం and సెలవిస్తుంది. Peter predicted the word of God to the people. అక్కడ పేతురు ఆ యొక్క ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. We don't want come for the distribution of the food and all. అక్కడ ఆహారాన్ని పంచడానికని కాదు కానీ But we must have to be read the Bible and teach to people. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ఇతరులకు మనము వాక్యాన్ని విస్తరింప చేయాలి. Amen. ఆమేన్. In book of James chapter 5 verse 18 and 20. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే, Elijah the man of God is like us. మన దైవజనుడు మన వంటి వాడే కదా. Like you is like Elijah. చూడండి, ఆ ఏలియా ఎలాంటి వాడు? మనలాంటి మనుష్యుడే కదా. He prayed earnestly prayer. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ 17వ వచనంలో చూస్తే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. God hears his prayer. దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు. Why our prayers not answered? ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తలేడు? Those who are sitting back, sir, listen very carefully. వెనకాల కూర్చున్న వారులారా నా వైపు చూసి వినండి. Just you come and sit in the back side of the chair and just getting sleepy mood, and after that, amen, let's go. Not like that. వెనకాల వచ్చి కూర్చొని ఇక తరాజు జోకి వెళ్ళొద్దు. I will come near to you if you anybody మీరు sleepy. వెనకాల ఉన్నారు కదా, నేను మీ దగ్గరికి వస్తాను. Amen. ఆమేన్. I will come and what you are doing, I will ask you. నేను వచ్చి అడుగుతాను, ఏంటి నిద్రపోతున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతా. If you are getting sleep, go and wash your face and come and sit. మీకు కనుక నిద్ర వస్తే వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చో. Amen. ఆమేన్. Only we have 20 minutes. నాకు 20 నిమిషాలు మాత్రమే ఉంది. Almost the what you say, the 8:30 gone. ఈ 8:30 అయిపోయింది. See, anybody is having 8:30? 8:30 అయిందా? 40. I have only 20 minutes. Naki- 10 for him, 10 for me. 20 నిమిషాలే ఉన్నాయి. 10 నిమిషాలు అయ్యగారికి, 10 నిమిషాలు నాకు. Hallelujah. హల్లెలూయా. So I will go for the fast. Okay. త్వరగా వాక్యంలోకి So వెళ్దాం. what the Spirit of God telling that? ఆత్మదేవుడు చెప్తున్న మాట. Those people are coming over here. ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా There are some people do not have pure in heart. ఇక్కడ ఉన్నటువంటి వాక్యానుసారంగా చూస్తే If you are- వాళ్ళలో కొంతమందికి శుద్ధ హృదయము లేదు. Amen. Amen. If you are not pure in heart, ఒకవేళ నీ హృదయ శుద్ధి లేకపోతే you can't see the God. హృదయ శుద్ధి లేకపోతే దేవుని చూడలేం. What is a Christian life? క్రైస్తవ జీవితం We have ఏంటి? to see and have the vision and blessing from the above. మనం దేవుని చూడాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పై నుండి పొందుకోవాలి. How many of you know the Esanna? మీ అంతమందికి యేసన్న గారు తెలుసు. He was a madman. ఆయన చాలా పిచ్చివాడుగా He ఉండేవాడు. was roaming here and there several years. ఆయన పిచ్చివాడిగా 7 సంవత్సరాలు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. All of the sudden, once upon that time, the Jesus was appeared in front of him. ఆయన రక్తము కక్కుచూ తిరుగుచున్నప్పుడు యేసు ప్రభువారు ఆయనకు ముఖ దర్శనం He చేశాడు. committed his life for the Christ. అప్పుడే ఆయన జీవితాన్ని దేవునికి క్రీస్తుకు He lived for the సమర్పించుకున్నాడు. Christ. ఆయన క్రీస్తు కొరకు He జీవించాడు. dedicated for the Christ. క్రీస్తు కొరకు I సమర్పించుకున్నాడు. have visited his churches and everything. నేను ఆయన సంఘాన్ని విజిట్ చేశాను,
వారి దగ్గరికి నేను వెళ్ళాను. Amen. ఆమేన్. How much God used to him the glorification. చూడండి ఎంతగా యేసన్న గారిని మన ప్రాంతాల్లో వాడుకున్నాడు. The same way, అదే you must have to be pure in heart. మీ హృదయం శుద్ధిగా ఉంటే Then see God. మీరు దేవుణ్ణి చూస్తారు. Hallelujah. హల్లెలూయా. While the Peter was kept in prison, ఎందుకు పేతురు చెరసాల్లో వేయబడ్డాడు? book of Acts chapter 12 verse 5. చూడండి అపోస్తుల కార్యము 12వ అధ్యాయము The whole church member were gathered in one place. They prayed earnestly prayer. చూడండి 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘము అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. While you were kneel down and pray to God, ఎందుకు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి అంటే take the promise of God. నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకో. Take the promise of God and climb to God. ఏ వాగ్దానము దేవుడు చేశాడో వాటిని నీ నోట పలుకు. దేవునికి దేవుని నామములో వాటిని విడుదల చెయ్యి. Oh Lord in heaven, oh Lord, పరలోకమందున తండ్రి, let your name be glorified. నీకు మహిమ కలుగును గాక. Let your kingdom will come. నీ రాజ్యం వచ్చును గాక. Let your will be done. నీ చిత్తం జరుగును గాక. Forgive us our sin. ప్రభువా నా పాపములు క్షమించు. Give daily bread for us. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తాం. Take away from the evil things from us. ప్రభువా నా నుండి అపవాది నుండి దూరపరచు. This is the Lord's prayer. మనం ఇలా పరలోక ప్రార్థన చేస్తాం కదా. I said 5 scriptures. నేను 5 వచనాలు చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Don't think that Jesus came to abolish the word of God, but he came this world to fulfill all the law of the Moses. చూడండి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క లేఖనములు అన్నీ కూడా నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. Being a believer of this church, ఇదిగో సంఘములో as విశ్వాసిగా you are coming to the church, సంఘానికి వస్తున్నప్పుడు this is not a exhibitions. ఇదేదో ఒక ఎగ్జిబిషన్ కాదు. This is not a tourist place. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ కాదు. This is not like just like a park. ఇదేదో పార్క్ లో ఉండే స్థలం కాదు. This is the temple of God where God is dwelling. ఇది ఏంటి అంటే దేవుడు నివసించే You are స్థలం. the temple of God. మనము కూడా దేవుడు నివసించే స్థలంగా ఉన్నాం. 1 Corinthians chapter 3 verse 16 and 17 and 18 says, you are the temple of God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే If you destroy your temple, God will destroy you. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల నేను వాడిని పాడు చేస్తానన్నాడు. Dear people of God, నా ప్రియమైన దేవుని పిల్లలారా, carefully, జాగ్రత్తగా you are వినండి. the temple of God. మీరే దేవుని ఆలయమై ఉన్నారు. Jesus purchased his own blood. దేవుడు తన రక్తమును చిందించాడు కదా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Where Jesus living? ఎక్కడ యేసు ప్రభువారు మోకాళ్ళ మీద ఉన్నాడు? Is living inside. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన నాలో ఉండే దేవుడు. Is living inside. ఆయన నా హృదయములో ఉండే Is దేవుడు. living inside. దేవుడు నీ హృదయములో ఉండే దేవుడు. That's a Paul is writing in Ephesians. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ Ephesians chapter 1 and 18 and 19. 1వ అధ్యాయం 18-19 That is వచనాలు the prayer చూస్తే of the Paul. అది అపోస్తలుడైన పౌలు ప్రార్థన. Lord, give the people of the open their eyes. The eyes should be enlightened. ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీరి యొక్క మనోనేత్రములను తెరువుము అంటాడు. Physical eyes we cannot be able to see the glorification of God. చూడండి మనం శరీర సంబంధమైన కన్నులతో దేవుని మహిమను చూడలేము. In this physical eyes we are unable to see the holiness of God. చూడండి ఈ యొక్క లోక సంబంధమైన కన్నులతో దేవుణ్ణి చూడలేము. So we need the spiritual eyes. అందుకే మనకు మనోనేత్రములు కావాలి. That's the Bible says, open my eyes, Lord. ఆయన ప్రార్థన చేస్తాడు, మనోనేత్రములను వెలిగింపుము ప్రభువా అంటాడు.
Hallelujah. హల్లెలూయా. Open my eyes, Lord. ప్రభువా నా మనోనేత్రములు వెలిగింపు. 119 of the Psalm, the words of the 18 says, whenever you going to be read the Bible, that time you have to be still to Jesus. Now I am going to be read and meditate the word of God. Lord, open my heart, open my eyes. I want to see the miracle in the Bible. మనం చెప్పాలి 119వ కీర్తన 18వ వచనము ప్రకారము, ప్రభువా నేను నీ ఆలయమునకు వెళ్ళినప్పుడు నా యొక్క మనోనేత్రములను తెరువు ప్రభువా వెలిగింపు అని ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Read the Bible every day. ప్రతిరోజు వాక్యాన్ని God చదవాలి. will speak to you. దేవుడు నీతో మాట్లాడడం Pray ప్రారంభం. every day. ప్రార్థన చేయి. God will reveal the things. దేవుడు నీకు రావాల్సిన ప్రతిది నీకే కనపరుస్తాడు. Those who are sitting over here, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో చెప్తున్నాను, everyone have the inner man. There is inner man. మీ అందరికీ అంతరంగ పురుషుడు ఉన్నాడు. Spiritual man is there. ఆ అంతరంగములు ఉండేవారు Don't ఎవరంటే, see the outward. ఆ అంతరంగములు ఉండేవారు ఎవరంటే There is a ఆత్మీయమైన వాడు. Inner man, the living inside. ఈ యొక్క ఆత్మీయమైన వాడు అంతరంగములో ఉన్నాడు. Anyone pray and read the Bible every day, he giving the food to the inner man. చూడండి, మీరు ఎప్పుడైతే రోజు బైబిల్ చదువుతారో అంతరంగ పురుషునికి ఆహారం ఇస్తున్నట్టు. Hallelujah. హల్లెలూయా. If you are eating and feeding your physical body become slowly it will get me a fat. చూడండి, మీరు శరీర సంబంధంగా ఆహారం తింటే రోజు లావు అవుతారు కదా. Amen. ఆమేన్. But what about your inner man? మరి లోపల ఉన్న అంతరంగ Your inner పురుషుడు ఏం man కావాలి? became a very thin. ఓ లోపల ఉన్న అంతరంగ పురుషుడు బాగా Inner man getting cry. ఏడుస్తా ఉన్నాడు అంతరంగ పురుషుడు. Hallelujah. హల్లెలూయా. That's a Paul writing. అదే పౌలు చెప్తా ఉన్నాడు. That's a Paul writing. అదే పౌలు రాస్తా ఉన్నాడు. We have the inner man. ఇదిగో మనకు అంతరంగ పురుషుడు ఉన్నాడు. We have to feed him. ఆ అంతరంగ పురుషుని వాక్యము చేత ఆహారం పెట్టాలి. How to feed? ఎలా పెట్టాలి? Pray every day. ప్రార్థన చెయ్యి. Read the Bible every day. ప్రతిరోజు వాక్యం చదువు. Meditate word of God. దేవుని వాక్యాన్ని నీ దగ్గర పెట్టుకో. What you read, you walk according to that. ఏ వాక్యం అయితే నువ్వు చదువుతున్నావో దాని ప్రకారం నడవడం నేర్చుకో. That's why I told that blessed are those who pure in heart, they will be see God. ఎప్పుడైతే ఇలా చేస్తామో హృదయ శుద్ధి కలుగుతుంది. అందుకని అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Book of Daniel chapter 6 verse 10 says, Daniel chapter 6 verse 10. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, see the Daniel have the habitual pray every day 3 times. దానియేలుకు ఒక మంచి అలవాటు ఉంది. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. The Daniel have the habitual and protects his life, and what is happened every day is praying. ఆయన అలవాటు ఏంటంటే రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. What we are doing? మరి మనం ఏం చేస్తాం? 3 times we are eating. మనం రోజుకు 3 సార్లు ఏం చేస్తాం? తింటాం. But Daniel 3 times is praying. కానీ దానియేలు దినమునకు ముమ్మారు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. We are eating and drinking. మనము తింటున్నాము, తాగుతున్నాము. ఇదే మనం చేసేది. If a man will be live for the 70 years, he will be heat 1000 bori, 25 kg of the bori of the rice. చూడండి, మన యొక్క సంవత్సరాలు అధికం కావాలంటే మనము కొన్ని 100 కిలోల ఆహారాన్ని తింటా ఉంటాం. What is the benefit? దానివల్ల ఉపయోగం ఏంటి? Every day we are eating. రోజు తింటూనే ఉన్నాం. But see దానియేలు మాత్రం every day praying. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. Problem came. సమస్య వచ్చింది. They put into den of the lion. తీసుకెళ్లి సింహపు బోన్లో పెట్టారు. That lion did not hit him. కానీ సింహం మాత్రం ఆయన దగ్గరకు వస్తలేదు. What is the secret? దాని యొక్క రహస్యం ఏంటి? The inner man was so strong. లోపలున్న అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. See, before the Daniel going to be the den,
ఎప్పుడైతే దానియేలు సింహ బోన్లకు వెళ్తాడు అనడానికంటే ముందు God sent the angel of God. ఆయన కంటే ముందుగా దేవదూతలకు పంపించాడు. Amen. ఆమేన్. Before you going to be enter the den of the lions, ఆ సింహపు బోన్లోకి వెళ్ళక ముందే the angel were there. అక్కడికి దేవుని దూతలు వెళ్ళాయి. The lion did not do anything. ఆ సింహం ఏ మాత్రం హాని చేయలేదండి. Do anything. ఏ హాని చేయలేదు. They so very friendly. ఎలా ఉన్నారంటే స్నేహితుల్లాగా ఉన్నారు. The next day, మరుసటి రోజు morning, ఉదయకాలము the king Darius came into the Daniel. ఆ యొక్క రాజు అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. Oh Daniel, ఓ దానియేలు, every day you are worshiping and praying God. దానియేలు నువ్వు రోజు ఆరాధన దేవుని స్తుతిస్తున్నావు కదా. That God able to rescue from the lion's hands. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిన్ను కాపాడాడు. The king was waiting for the reply. ఇక ఆ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి ప్రశ్న అడుగుతాడు. ఓ దానియేలు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. మళ్ళా ఏం జవాబు వస్తుందో అని Few చూస్తున్నాడు. minutes after, కొన్ని నిమిషాల తర్వాత, oh king, live forever. రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. I am living. నేను My God సజీవంగా is with ఉన్నాను. me. నా దేవుడు సజీవుడు గనుక నేను సజీవంగా Because ఉన్నాను. I did not do any wrong things against of you. నేను ఏ చెడు పని చేయలేదండి. నా దేవుని మీద ఆధారపడ్డాను. Amen. ఆమేన్. So God looks every man's life. దేవుడు ప్రతి వారి జీవితాన్ని చూస్తాడు. That's why pure in heart. అందుకని అంటారు హృదయ శుద్ధి గలవారు. Amen. ఆమేన్. There are some people are sitting over here, you are not pure in heart. ఇక్కడ ఉన్న కొంతమంది హృదయాలు శుద్ధిగా లేవు. Amen. ఆమేన్. Where God Jesus Christ is living inside of the heart. ఎక్కడ యేసయ్య ఉంటాడు అంటే హృదయ అంతరంగములో. Jesus did not ask our wealth and gold and silver money. ఆయన నీవు నీ బంగారము నీ వెండి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పట్లేదు. Oh my daughter, oh my son, give your heart to me. నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. Hallelujah. హల్లెలూయా. See, that's why keep your heart every day pure. ఎప్పుడైతే మనం హృదయాన్ని అలా శుద్ధిగా ఉంచామో ప్రతిరోజు, Amen. ఆమేన్, What we have to do? ఏం చేయాలి? We have to be cleansed with the blood of God every day, our heart. మనం ప్రతిరోజు అలా ఉండాలి అంటే యేసు రక్తములో మన హృదయాన్ని దేవా శుద్ధి చేయని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. That the Bible says. బైబిల్ సెలవిస్తుంది. Let's turn your Bible. మీ బైబిల్ ఒకసారి తెరిచి Matthew చూద్దాం. chapter 15 verse 8. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. Chapter 15 verse 8. 15వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. Somebody can read it. ఎవరైనా మీలో చదివి సహకరించగలరు? నో. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చెయ్యసాగిరి. 15 1 5 8. 8. యు ఆర్ సేయింగ్ 8? 8. ఓకే. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయవచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా, These people are honor me with their lips, but their heart are far from me. ఆయన అంటున్నాడు మీ హృదయము నాకెంతో దూరముగా ఉంది అంటున్నాడు. See, Jesus telling these people heart is far away. ఆయన అంటున్నాడు ఈ ప్రజలు నాకు ఎంతో దూరముగా ఉన్నారు Your అంటున్నాడు. heart is far away from the Jesus. మీ హృదయము నాకు ఎంతగానో దూరముగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. Because always we are thinking, we are thinking and recollecting everything, putting to heart. Whatever the mouth is producing word of God, that comes from the heart. చూడండి, మనము ఎందుకు అలా ఉంటుందంటే ప్రతిరోజు ఆలోచనలు ఈ ఆలోచన చేస్తూ దేవునికి దూరంగా. Book of Mark chapter 7 verse 6. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 verse 6. 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన
Sir, వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు ఈ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము ఎక్కడుందట? నాకు దూరం. these people, ఈ ప్రజలు, these people, ఈ ప్రజలు who are them? ఎవరు? We. మనమే. Hallelujah. హల్లెలూయా. These people, ఈ ప్రజలు only the lips is honor me, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, but their hearts is far away. కన్నా హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Just for example, ఒక ఉదాహరణ చెప్తాను. the pastor is a father. పాస్టర్ గారు, తండ్రి గారు, He have a son. ఆయనకు ఒక కుమారుడు ఇక్కడ ఉన్నాడు. Whenever the father telling to something to son, ఎప్పుడైతే తండ్రి కుమారుడితో ఏమైతే he చెప్తాడో, did not obey, he did not do the responsibility to father. ఒకవేళ గనక తండ్రి చెప్పింది పిల్లలు చేయనప్పుడు Father what will do? తండ్రి ఏం చేస్తాడు? He will get angry upon him. అప్పుడు కోపగిస్తాడు. He will scold like anything. ఎట్లా అంటే గట్టిగా అరిచేసి కోపముతో అనవచ్చు. Sometime he will be shout against of him. కొన్నిసార్లు వారికి గట్టిగా అరిచి చెప్తుంటాడు. Finally he will be get anger and he will be beat him. అప్పుడు కోపముతో ఏం చేస్తారంటే వారిని కొట్టవచ్చు. And again he will, what is habitual like that is he will be leave, let it be, perish and go. ఎలా అంటే ఇక తండ్రి మాట వినకుండా దెబ్బలు పడి అలానే ఉండేటువంటి కుమారులు ఉంటారు. That's God's also. That way also God. చూడండి, అప్పుడు ఏమవుతుంది? తండ్రికి కుమారుడికి మధ్య ఎడబాటు కలుగుతుంది. మన జీవితం కూడా అలానే. మనం దేవుడికి దూరం అయితే, దేవుని మాట వినకపోతే మనము దేవుడు కొట్లాడినట్టుగానే First ఉంటాం. time the God will be warn you. కానీ దేవుడు మొదటిగా మీకు ఒక సూచన, హెచ్చరిక And చేస్తున్నాడు. give some problem to you. నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. Some kind of the things will come against of you. మీకు రాబోయే దినాల్లో ఒకవేళ వ్యతిరేకంగా కొంతమంది నిలబడొచ్చు. Why you know? ఎందుకో తెలుసా? To come right way to God. దేవుని దగ్గరికి రావడానికి కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. If you are not coming to right way, ఒకవేళ నువ్వు చక్కటి మార్గంలో రాపోతే Jesus will leave you. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ టైంలో నీ చెయ్యి దేవుడు వదిలేస్తాడు. He will not listen to you. ఒకవేళ నువ్వు మొరపెట్టినా వినడు. He will be with you. ఆయన నీతో ఉన్నట్టు అనిపిస్తుంది నీకు. Praise the Lord. Okay. The father will watch. తండ్రి చూస్తాడు. He will be helpless నీకు సహాయం లేని స్థితిలో ఉంటాడు. because he is not obeying. ఎందుకంటే నువ్వు విధేయత చూపించట్లేదు. He is not pure in heart. మన హృదయం శుద్ధిగా లేదు. Heart was filled with the worldly things. ఈ లోకముతో హృదయం అంతా నిండిపోయింది. The heart was filled with all the pleasures. ఎలా నిండిపోయిందంటే లోక ఇచ్చలతో నిండిపోయింది. God will not listen your prayers. అలాంటి హృదయంతో చేస్తే దేవుడు And those who are pure in heart, they can see the God. ఈ హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. Hallelujah. హల్లెలూయా. There are 7 heart in the Bible. మనకు 7 రకాలైన హృదయాలు మన బైబిల్లో But I కనబడతాయి. don't have time right now. నాకు సమయం లేదు కానీ నేను త్వరగా చెప్తాను. Hallelujah. హల్లెలూయా. I am going to finish right now. ముగించబోతున్నాను. I am going to finish. What you say that the finishing in Telugu? ముగిస్తున్నాను. No. This prayer is there. Any prayer? The final prayer? ఆమేన్. వి సే Amen. యా. In the Tamil, not like that. తమిళ అలా చెప్పం. And then my church there are some old women came. మా చర్చిలో కొంతమంది వృద్ధులు ఉంటారు. Only 2 hours. 2 గంటలు service only 2 hours. 2 గంటలు చేస్తాం ఆరాధన. They will sleep 1.5 hours. గంటన్నర పడుకుంటారు వాళ్ళు. But at the time, ending time, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం 103 psalms, 103. 103 కీర్తన ఉంటది కదా. Scripture 1 and 2. మొదటి 2 వచనాలు చూడండి. We will say, వాళ్ళు చెప్తారు,
Oh my soul, don't forget the God's ఓ beneficial. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఇది మాత్రం చెప్తారు. Okay, just we will tell, all the sleepy person will be wake up. గంట పడుకొని లేచి ఆ కీర్తన చెప్తారు వాళ్ళు. అప్పుడు నిద్ర అందరు లేస్తారు. They came to know now the service going to be over. ఇప్పుడు 103 కీర్తన సంఘం చెప్తుంది అనగానే వాళ్ళు లేస్తారు, ఎందుకంటే అయిపోయిందని తెలుస్తుంది. Hallelujah. Like that we have to say here also. ఇక్కడ కూడా ఏదైనా కీర్తన చెప్తే పంచుతాడు. I'm going to finish. That is not, but here you are doing Lord's prayer. Yes. Amen. Hallelujah. Okay, tomorrow we will do the Lord's prayer. మనము రేపు పరలోక ప్రార్థన చేద్దాం. 7 type of the heart. 7 రకాల హృదయాలు మనకు కనబడతాయి. కంటిన్యూ. Okay, how many of you ready to hear? ఈ 7 రకాల హృదయాలు నేర్చుకుంటారా? Only one condition, don't sleep. చెప్పన్నోళ్ళు చేయి పైకి ఎత్తండి. 10 నిమిషాలు. Hallelujah. Because this is a good time for you people. వాక్యం వినడానికి ఇది మంచి సమయం. I will be today and tomorrow and day of tomorrow, then I will go to my church. ఇక రేపు ఎల్లుండి వెళ్ళిపోతాను, ఉండి మీ మధ్యలో ఉండి and after that the pastor will preach. తర్వాత మీ పాస్టర్ గారు బోధిస్తారు. If God allows the ending, the 100th time, I will come. దేవుని చిత్తం అయితే 100 days అంటే finishing time, November 14th. Hallelujah. నేను This వస్తాను. comes November 14. Yes. November 15. October 14th. October 14th. October 14th is my no problem. The 15th is my daughter first birthday. 15th నా కుమార్తె బర్త్డే. Hallelujah. And November 15 my wife birthday and wedding day. నా యొక్క భార్య నవంబర్ 15th మా పెళ్లి రోజు కూడా అప్పుడే. October 1 is my son birthday. అక్టోబర్ 1 నా కొడుకు బర్త్డే. June 25 my birthday. June 25 నా బర్త్డే. Hallelujah. So October 14 you are going to finish. మీరు అక్టోబర్ 14th మీద అయిపోతుంది కదా. If God allows I will come. ఒకవేళ దేవుని చిత్తం అయితే నేను వస్తాను మీ దగ్గరికి మళ్ళా. Hallelujah. Otherwise don't come and fight with him. ఒకవేళ ఎందుకు వస్తా అన్నాడు పాస్టర్ రాలేదని నాతో యుద్ధం చేయొద్దు మీరు. Hallelujah. Amen. The first heart is, చూడండి, మొదటి హృదయం ఏంటంటే innocent heart. మొదటి హృదయం ఏంటంటే చాలా ఇన్నోసెంట్ హృదయం. అంటే దాన్ని ఏమంటారంటే తెలియబడినటువంటి తప్పిదం లేనటువంటి హృదయం. Book of 2 Corinthians chapter 11 2-4. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఇన్నోసెంట్ హార్ట్. అక్కడ మనం చూస్తే ఇన్నోసెంట్ హార్ట్ కనబడుతుంది. చదువు బిడ్డ. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నువ్వు 2 కొరింథీయులు చదవాలి. సెకండ్ 1 కొరింథీయులు చదువుతున్నావు. 2 కొరింథీయులు చదవమంటే 1 కొరింథీ చదువుతుంది సోనమ్మ. చదువు. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసుకొని తిని. This is we can call the innocent heart. ఇక్కడ మనము చెప్పొచ్చు పవిత్రమైన హృదయము అని చెప్పొచ్చు. What the desire of the పౌలు యొక్క ఉద్దేశం ఏంటి మరి? What is desire? ఆయన ఉద్దేశం ఏంటి? That is the word says. వాక్యం ఇలా సెలవిస్తుంది. But I am afraid. నేను భయపడుచున్నాను. The verse 2. I am jealous for you with the godly jealousy. I promised you to one husband, to Christ, so that I might present you as a pure virgin to him. నేను దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనగా
నేను ప్రధానము. pure virgin. ఇక్కడ రాయబడిన ఏంటంటే పవిత్రాలైన కన్యకనుగా అని రాయబడింది. This is called innocent heart. ఈ హృదయం ఎవరిది అంటే హృదయము పవిత్రమైన హృదయం గలవారిది. Amen. ఆమేన్. Have you know that the David killed Uriah? చూడండి, మీకు తెలుసా ఊరియాను దావీదు చంపాడు కదా. Hallelujah. హల్లెలూయా. 2 Samuel chapter 11. చూడండి 2వ సమూయేలు 11వ అధ్యాయం చూస్తే You can see the story. మీకు అక్కడ జరిగిన సంఘటన కనబడుతుంది. The Uriah have the innocent heart. ఊరియాకు మంచి పవిత్రమైన హృదయం కలిగిన వాడు. David called Uriah from the battle warfare. చూడండి, ఆ దావీదు ఏం చేశాడంటే ఊరియాను యుద్ధములో నుండి He పిలిచాడు. came to the palace ఆయన ఆ రాజ భవనానికి వచ్చాడు. and both were sit and drink. వాళ్ళిద్దరు కూర్చొని ఇక తాగారు. And David told to the Uriah, go to your home. దావీదు ఏం చెప్పాడంటే ఊరియా నీవు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So King David is gone, he gone. సో దావీదు వెళ్ళిపోయాడు, ఊరియా కూడా వెళ్ళిపోయాడు. After morning, the King David came to the palace in front of the courtyard. ఇక దావీదు ఉదయకాలం వచ్చిన తర్వాత Uriah was laying in the courtyard. సో ఆ యొక్క ఊరియా అక్కడ పడిపోయి ఉన్నాడు. David asked, why you didn't go for the house? ఆయన అన్నాడు, చూస్తే నువ్వు ఇంటికి వెళ్ళలేదా ఊరియా? My ఇక్కడే king, ఉన్నావా? my king, నా రాజా, my people are dying in the battle warfare. నా ప్రజలు యుద్ధంలో చనిపోతున్నారు గనక How can I will go to enjoy my life in my home? నీవు నన్ను ఇంటికి వెళ్ళిపోయి ఎలా మౌనంగా ఉండమంటున్నావు అని చెప్పాడు. That is an innocent heart. చూడండి, ప్రజల పట్ల ఆయనకి ఎంత పవిత్రమైన హృదయం ఉంది చూడండి. Suddenly the David wrote some letter to his hand, go take this one and give to that Joab. ఆయన చెప్పాడు, ఇదిగో ఒక ఉత్తరం రాసి ఇది తీసుకెళ్ళి యోవాబుకు ఇవ్వమని చెప్పాడు. He having his death in hand. ఆయన చేతిలో డెన్ ఉంది. వాట్ ఈస్? So he gave letter to Job. ఓకే. So the Uriah having in hand the letter. ఆ లెటర్ చేతిలో పట్టుకున్నాడు. He didn't open. దాన్ని ఓపెన్ చేయలేదు. See, he went to the Joab and give to that letter. ఆ లెటర్ ఎలా అయితే దావీదు ఇచ్చాడో అలానే తీసుకెళ్లి యోవాబుకి ఇచ్చాడు. And Joab is open and he read the letters. ఎంత జాగ్రత్తగా అంటే దావీదు ఇచ్చిన దాన్ని ఓపెన్ చేసి చూడలే, అట్లనే పట్టుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు తెరిచి చూశాడు. What is written in? అందులో ఏమని రాసింది తెలుసా? Joab put him to first, then put him to death in the first. ఏం చెప్పాడు తెలుసా? అలా యోవాబు, ఇదిగో ఈ లెటర్ తీసుకొచ్చిన ఊరియాను ఇదిగో ఆ సైన్యంలో మొదటిగా నిలబెట్టు All అన్నాడు. people will be go back. మీ అందరు వెనకకి వెళ్ళండి. Like that man was killed by David. అలా చేయడం వల్ల ఆ యొక్క ఊరియా చచ్చిపోతాడు కనుక ఆయన ఫస్ట్ నిలబెట్టని చెప్పాడు. Innocent heart. చూడండి, పాపం ఏమి తెలియదు ఊరియాకు. దావీదు ఇచ్చిన లెటర్ తీసుకెళ్ళాడు, Second heart is చనిపోయాడు. చూడండి, పవిత్రమైన హృదయం మొదటిది. sinful heart. Sinful heart. రెండవది పాప హృదయము చూస్తాం బైబిల్లో. Proverbs chapter 6 verse 16. 7 రకాలైన హృదయముల గురించి నేను Chapter మాట్లాడుతున్నప్పుడు 6 verse 18. ఇక రెండవది సామెతలు 16, 8, 18 వచనం. Yeah. 6, 18 వచనం. 18. 6వ అధ్యాయం 18 వచనం. Somebody can read it very soon. తీసిన వాళ్ళు చాలా త్వరగా చదవాలి, సమయం లేదు. 18. 18వ వచనం చదవాలా? A heart that devises wicked scheme, ఏమని that రాయబడింది are quick to rush into evil. అక్కడ ఏమని రాయబడింది అని అంటే 18వ వచనం, దుర్యాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను అని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. This is a sinful heart. రెండో హృదయం ఏంటంటే దురాలోచనలు This heart చేసే హృదయం. always longing to do committing sin. ఈ హృదయం ఎట్లాంటిది అంటే ఎప్పుడు చూడు పాపం చేసే ఆలోచనలే ఉంటాయి. How to deceive, ఎట్లా మోసం చేయాలి, how to deceive somebody. ఇతరులను ఎలా మోసం చేయాలి, They are putting some plan. కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. Crooked mind.
వాళ్ళ హృదయాన్ని చూస్తారు. That is a sinful natures. ఆ హృదయం ఎలాంటిదంటే పాపపు ఆలోచనలు కలిగిన హృదయం. Jesus యేసయ్య అంటున్నాడు, hate sin but love sinner. ఆయన ఏం చేశాడంటే పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. Hallelujah. హల్లెలూయా. Jesus hates sin దేవుడు యేసయ్య ఏం చేశాడు, పాపాన్ని ద్వేషించాడు, but he loves sinner. కానీ పాపిని ప్రేమించాడు. He loves sinner. ఆ పాపిని ప్రేమించాడు. We all are sinner. మనమందరము పాపులమై ఉండగా. Amen. ఆమేన్. When Jesus went to the Peter, the book of Luke chapter 5 verse 8. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు After getting the large fish on the boat, చాలా చేపలు పడ్డ తర్వాత the Peter replied to Jesus, యేసయ్యతో పేతురు ఇలా "Oh అంటున్నాడు, Lord, leave me, I am a sinful man." ఆయన అంటున్నాడు, ఓ ప్రభువా, నేను పాపిని, నన్ను వదిలిపెట్టు, విడిచిపెట్టయ్యా. I am a sinner. నేను పాపిని ప్రభువా, You are the holy. నువ్వు పరిశుద్ధుడు, Leave me. నన్ను విడిచిపెట్టు ప్రభువా. But Jesus told, యేసయ్య అంటున్నాడు, now onwards ఈ రోజు నుండి you will be a fishers of the catches of the man. నువ్వు మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. Hallelujah. హల్లెలూయా. God loves sinner. దేవుడు పాపిని ప్రేమిస్తాడు. God hates sinful natures. పాపపు స్వభావము గలవారిని ఆయన పాపపు స్వభావాన్ని ఆయన ఏడ్ చేస్తాడు. Third art is foolish art. Third art. దేవుని యొక్క హృదయం ఎలాంటిది? Foolish art. Foolish. ఇక మూడవది ఏంటంటే అవివేకమైన హృదయము. Amen. ఆమేన్. Galatians chapter 3 verse 18. చూడండి, మూడవది గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. చూడండి, Fast. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. 3 verse 8. 3:18 చూడండి, ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు, అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించెను. Hallelujah. హల్లెలూయా. Somebody thinking that because of our good things we are becoming a righteousness. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను మంచి పనులు చేశాను కనుక దేవుడు నన్ను నీతిమంతుని చేశాడు అనుకుంటావు. No. అది తప్పు. Hallelujah. హల్లెలూయా. We should not think like that. అట్లా మనం ఆలోచించొద్దు. Because of faith. మన విశ్వాసము చేత Faith make man as righteousness. చూడండి, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. Abraham how became a father of faith. చూడండి, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? While God called him, he was blindly believe and have faith in God. దేవుడు పిలవగానే ఏ మాత్రం అబ్రాహాము ఆలోచించలేదు, దేవుణ్ణి వెంబడించాడు. Somebody having the foolish heart. కొంతమందికి దేవునికి అవివేకమైన హృదయం కలిగి ఉంటారు. I will be go shortcut way. ఏమనుకుంటారంటే ఇరుకు మార్గం త్వరగా వెళ్ళిపోతాను అనుకుంటారు. That is a foolish heart. అట్లా నేను షార్ట్ కట్ వే పోయే వాళ్ళందరూ కూడా వారందరి హృదయం కూడా అవివేక హృదయమే. You have to believe the word of God. వాక్యాన్ని నమ్మాలి. The word have such a blessing. ఎందుకంటే వాక్యములో దీవెన ఉంటుంది. And 2 days before I was searching globally. నేను 2 రోజుల క్రితము అసలు ప్రపంచ వ్యాప్తంగా ఒక విషయాన్ని వెతుకుతున్నాను. 10 men of God in the world wide, they are the richest pastors. చూడండి, ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 10 మంది ధనవంతులైన సేవకులను నేను తెలుసుకున్నాను. They have million dollars. వారికి ఎలాంటి ధనం ఉందంటే వేల కోట్ల విలువైనటువంటి ధనము కలిగి ఉన్నారు. Very famous pastor, I will tell you, Benny Hinn. మీ అందరికీ ఒకవేళ తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే బెన్నీ హిన్ గారు. Do you know Benny Hinn? బెన్నీ హిన్ గారు ఎంతమందికి తెలుసు? He have a private jet.
ఆయనకు తనకు వ్యక్తిగతమైనటువంటి ప్రైవేట్ జెట్ ఉంది. Internationally, you going for the private jet. ఆయన ఏం చేస్తాడంటే తన సొంత విమానములో ఆయన వెళుతూ ఉంటారు ప్రపంచ $60 million he has. ఆయనకు 16,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. There's a richest pastor. చాలా ధనవంతుడైన Where did they get? అది ఎక్కడి నుండి వచ్చింది? In the Bible. అది బైబిల్ నుండే పొందుకున్నాడు ఆయన. Because of faith. ఎందుకు? ఆయనకు విశ్వాసం. Because of the true. ఆయన సత్యాన్ని నమ్మాడు. Because of the following Christ. క్రీస్తును వెంబడించాడు. Because of taking the word of God as a climbing to Jesus. దేవుని వాక్యం తీసుకొని ఇది నువ్వు చెప్పావు కదా ప్రభు అని ప్రకటించాడు. God taking them miraculously and using the international. దేవుడు ఏం చేస్తాడంటే వారిని ప్రపంచ వ్యాప్తంగా వాడుకోవడం ప్రారంభం చేశాడు. That's why I tell you the prosperity in this Bible word. నేను అందుకనే చెప్తున్నాను బైబిల్ చదివిన వాళ్ళు వర్ధిల్లుతారు. Okay, fourth one, deceitful heart. ఇక 4వ హృదయాన్ని చూస్తే You should not మోసకరమైన హృదయం. Amen. There is some people always after you to be deceit you. కొంతమంది ఉంటారు ఎప్పుడు మనం వెంబడి పడతారు. ఏందో తెలుసా? అవకాశం చూసి మనల్ని మోసం చేస్తారు. 2 Thessalonians chapter 2. 2వ తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. And verse 1 to 17 fully. మనము 1వ అధ్యాయం నుండి 17 వచనాలు చూస్తే go and read in home. Go and read in the home. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాన్ని చదవండి. This is the full chapter says like that, deceitful heart. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే మోసకరమైన హృదయం యొక్క స్థితిని తెలియచేస్తుంది. Somebody will come and deceive you. కొంతమంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. We should not be deceive somebody. చూడండి, మనం ఇతరుల చేత మోసగింపబడకుండా జాగ్రత్త పడాలి. Trust God and stay with God. దేవుని నమ్మండి, దేవునితో ఉండండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And the fifth one is 5వది మనం చూస్తే sincere heart. ఇక అక్కడ రాయబడి యథార్థమైన హృదయము. 5వ హృదయం ఏంటి? యథార్థమైన. 3. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము Scripture 2:5. 2 నుండి 5 వచనాలు చూస్తాం. Sincere heart. అక్కడ యథార్థమైన హృదయము. Please can read it. ఎవరైనా చదువుతారా? 3వ అధ్యాయము. I gave you milk, not solid food, for you were not yet ready for it. Indeed, you are still not ready. You are still worldly, for the since there is a jealousy and quarreling among you. Are you not worldly? Are you not acting like a mare? Humans. సో ఇక్కడ రాయబడిన అప్పట్లో మీకు బలము చాలకపోయినంద పౌలుతో మిమ్మును పెంచి తిని, ఆ పాలతో మిమ్మును పెంచి తిని, ఇదిగో అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా? That is called sincere heart. చూడండి, ఇక ఒకవేళ గనక మనము ఆత్మ సంబంధంగా నడుచుకుంటేనేమో ఆత్మ సంబంధమైన హృదయము అంటే అది యథార్థమైన హృదయం అనొచ్చు. ఒకవేళ కనుక శరీర సంబంధంగా నడుచుకుంటే అది యథార్థమైన హృదయం కాదు. 1 Peter chapter 2 verse 2 says like that. 1 పేతురు 2వ అధ్యాయము like a newborn babies. సో మన యొక్క ఇక్కడ పాలతో పెంచాడు, and pure and spiritual milk. జస్ట్ వెయిట్. సో ఇట్ సేస్ మొట్టమొదటిగా చూస్తే పాలతో పెంచాడు అన్నాడు కూడా. చూసారా, ఆ హృదయం ఎలాంటిదంటే యథార్థమైనది అన్నాడు. ఇక 2వదిగా చూస్తే 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే 2వ వచనంలో ఏమని రాయబడింది? the newborn babies. మనము శిశువులను పోలిన వారై. always after their pure milk. చూడండి, నూతనంగా జన్మించిన శిష్యులకు ఎలాంటి పాలు వారు సేవిస్తారంటే పవిత్రమైన పాలను వారు సేవిస్తారు. That is the indicating the Bible is a pure sincere heart.
ఈ యొక్క మనము ఆ అధ్యాయంలో చూస్తే మన యొక్క హృదయము ఎలా ఉండాలి అని అంటే చాలా యథార్థమైన పాల వంటి హృదయం కలిగి ఉండాలి. Another one, 6 1 say repent heart. ఇక 6వదిగా చూస్తే మారు మనసు కలిగిన హృదయము. We should repent. మనం హృదయం మారు మనసు పొందిన హృదయంగా ఉండాలి. 2 Corinthians chapter 7 verse 11. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. Read it. చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ చదవడం వెనకబడిపోయారు మీరు. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను చూడుడి. Hallelujah. ఆ కార్యమును గురించి We have to repent all those things. అందుకని ఆ కార్యములన్నిటి విషయంలో మీరు మారు మనసు పొందిన హృదయం కలిగి We ఉండాలి. always have the repentant heart. మన హృదయం ఎలా ఉండాలంటే మారు మనసు పొంది నిర్దోష హృదయం కలిగి ఉండాలి. Whenever we reading the Bible, బైబిల్ చదువుతున్నప్పుడు if say something what we are doing, we have to be repent. చూడండి, మనం చెప్పేది ఎలా ఉండాలి అని అంటే మనం మారు మనసు పొందిన వ్యక్తులుగా ఉండాలి. For example, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. the David was committed sin. దావీదు పాపం చేశాడు. God sent the Nathaniel. నతానియేలును దావీదు దగ్గరికి పంపించాడు. Very brave and boldly said that come that sinner you. ఆ నతానియేలు చెప్తున్నాడు కదా, ఆ పాపివి నువ్వే అని చెప్పాడు. Amen. ఆమేన్. He didn't bother about for the king, he will be cut my neck and all. He didn't bother about anything. ఆయన దైవజనుడు గనక, ఆయన రాజు గనక ఆయనకు భయపడలేదు. ఆయన దేవునికి భయపడి చెప్పాడు, దావీదు నువ్వు పాపం చేసావని చెప్పాడు. So all of a sudden he confessed his sin. ఏం చేశాడు తెలుసా? దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు. That is a Psalm 51. మనము అదే కీర్తనలు 51వ అధ్యాయం చూస్తాం. Verse 7 and 8. 7, 8 వచనాలు. Lord, give me pure heart. ఆయన ఆ ప్రార్థన చేస్తారు, ప్రభువా శుద్ధ హృదయము నాకు కలుగ చేయుము. Amen. ఆమేన్. Finally, ఇక 7వ హృదయం good heart. మంచి హృదయం. Good heart. మంచి హృదయం. Luke chapter 8. లూకా సువార్త 8 verse 15. 8వ అధ్యాయం 15వ వచనం. 8 chapter 15. 8వ అధ్యాయం 15వ వచనం. Somebody can read it. ఎవరైనా చదవండి. But the seed on good soil stands for those with the noble and good heart, who hears the word, retain it, and by the perseverance of the produce of the crops. చూడండి, మంచి నేలన విత్తపడిన విత్తములను ఎవరు కూడా ఎత్తుకొని పోలేరు. See, there is a 4 type of the heart is there in book of the Luke chapter. లూకా సువార్తలో చూస్తే 4 రకాలైన హృదయాలు There కనబడతాయి. was one man going for the field. ఒక వ్యక్తి పొలమునకు వెళుతున్నాడు He's విత్తనములు చల్లడానికి. sowing the seeds. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే విత్తువాడు విత్తనములను చల్లుటకై Some seed going వెళుచున్నాడు. fell in the path. కొన్ని విత్తనాలు రోడ్డు ప్రక్కన పడిపోయాయి. Some seed fell in the rocky place. కొన్ని విత్తనాలు రాతి నేలను పడిపోయాయి. Some seed fell on the thorns. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడిపోయాయి. But more seed fell on the good soil. కానీ చాలా విత్తనాలు మంచి నేలను పడిపోయాయి. The good soil produce 30, 60 and 100. చూడండి, ఆ మంచి నేలను పడినటువంటి విత్తనాలు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God consider all of you the seed put into good soil, your heart. ఇక దేవుడు మీలో కోరుకునేది ఏంటంటే మంచి నేలలో మీ Your heart is a good soil. నీ హృదయం మంచి నేలలో విత్తబడిన విత్తనముగా ఉండాలి. Why God sent us? దేవుడు ఎందుకు పంపించాడు? We have to take this scripture and put it in your heart. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి. Amen. ఆమేన్. Whenever you keep your heart filled with
the word of God, నీ వాక్యాన్ని నీ హృదయాన్ని వాక్యంతో నింపితే you will not fall down. నువ్వు పడిపోవు, You will not commit sin. నువ్వు పాపము చేయవు, You will not go astray from the God. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవు. You will do what God has required. దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు చేస్తావు. You will follow until you die. నువ్వు చనిపోయే వరకు ఈ వాక్యమును వెంబడిస్తావు. You will carry your cross and follow the Christ. ఆయన అంటాడు, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు We అంటాడు. are not belong to this world. మనం అనుకుంటాం ఈ లోకానికి We సంబంధించిన are వ్యక్తులం అనుకుంటాం. we are belongs to heavenly మనము things. పరలోక సంబంధులము. Amen. ఆమేన్. Check yourself. మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. Make pure your heart. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? శుద్ధ హృదయం If you're కావాలి. pure in your heart, మన హృదయం శుద్ధిగా ఉంటే tonight God will speak to you. ఈ రాత్రి దేవుడు నీతో You can మాట్లాడతాడు. see the God. రాత్రి దేవుని చూస్తావు. While I was sleeping in the pastor house, పాస్టర్ గారి ఇంట్లో నేను పడుకుంటున్నప్పుడు God gave dreams to me. దేవుడు నాకు మంచి కలలు ఇచ్చాడు. The pastor going to have a mission schools. దేవుడు పాస్టర్ గారికి ఒక మంచి మిషన్ స్కూల్ ఇవ్వబోతున్నాడు అన్నాడు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You're going to be have. You're going to be have. దేవుడు నాకు ఆ మిషన్ స్కూల్ ఇవ్వబోతున్నాడు. God gave me the dreams. దేవుడు నాకు అలాంటి కళ ఆ దర్శనం ఇచ్చాడు. నాకు తెలియదు ఎందుకో. In this district, ఈ జిల్లా మొత్తములోనే He's going to be do his God's work. దేవుని పని చేయడానికి God ఉచితమైన has chosen him. ఉచితమైన విద్య God has పెట్టడానికి anointed him. దేవుడు ఆయన అభిషేకించాడు. God is a mighty power upon him. దేవుడు ఈయన మీద ఒక బలమైన అభిషేకం ఇచ్చాడు. God ఈ is- రాష్ట్రం అంతా God దేవుడు has ఆయన filled వాడుకుంటాడు. this all the gifts. దేవుడు అన్ని వరాలతో ఈ అయ్యగారిని దేవుడు నింపాడు. Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్. God is with you. దేవుడు మీతో కూడా God ఉన్నాడు. is with us. దేవుడు మాతో ఉన్నాడు. He is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. He is speaking to everyone. ప్రతి ఒక్కరితో That's మాట్లాడుతున్నాడు. why the Bible says, అదే బైబిల్ సెలవు. blessed are those who pure in heart, they will be see God. అందుకేనంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. Without pure heart, how can see the God? ఈ హృదయం శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూసే అవకాశం నీకు లేదు. If your son and daughter and your mother and father and your husband and wife, somebody there coming out of the out there went out, they while were coming return to home, there then the chapel and shoe, something is there dirty. చూడండి, బయటికి వెళ్ళి వచ్చి మన వాళ్ళు అలానే చెప్పులు వేసుకుని లోపలికి వస్తే ఏం కనబడదు? అంతా కూడా అపరిశుద్ధత కనబడతాది. We are not allowing to enter. మనం ఏం చేస్తాం? చెప్పులు షూస్ లోపలికి వేసుకొని వస్తామా ఇంట్లోకి? We are not allowing to enter. ఆ చెప్పులను లోపలికి తీసుకురాలేం కదా. Hey, remove that chapel బయట చెప్పులు ఇప్పేయి అంట. and go and wash కాళ్ళు కడుక్కో అని చెప్తా. and come to the house. కాళ్ళు కడుక్కొని చెప్పులు విప్పి లోపలికి రా అంటాం. Being the physical body, we are saying like that. ఈ Because ఇంట్లో heavenly Father, how can he will be accepted from us? ఈ ఇంట్లో ఉండడానికే కాళ్ళు కడుక్కో చెప్పులు విప్పు అంటున్నావు. మరి ఈ పవిత్రమైన ఆలయంలోకి వస్తే నీ హృదయం కడగబడద్దా? I prophesy right now. యేసు నామములో Those who are sitting over here, ఇక్కడ ఉన్న వారందరిలో you are not pure in your heart. ఎక్కడో నీ హృదయంలో పవిత్రత కోల్పోయావు. Hallelujah. హల్లెలూయా. Make your heart pure. మీరందరూ కూడా మీ Then you హృదయాన్ని can శుద్ధి see the చేయమని. God. హృదయం శుద్ధి చేయి ప్రభువా Today. అన్నప్పుడు దేవుడు నీవు చూడగలుగుతావు. Tonight, ఈ రాత్రి repent yourself. మిమ్మును మీరు As I told మారు the మనసు పొందండి. seven heart. నేను చెప్పాను కదా, 7 హృదయాలు మీతో Seven చెప్పాను. heart. 7 హృదయాలు. And the first heart, innocent heart. మొట్టమొదటిది పవిత్రమైన And హృదయం. the last heart is a good heart. ఇక చివరి హృదయం ఏంటంటే Be innocent. మంచి నేలన పడిన హృదయం. Be a innocent, be a good heart. మనం పవిత్రమైన మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. The good heart always produce the fruit. మంచి నేలన పడిన విత్తనము 30 60 100 ఫలిస్తుంది. Amen. ఆమేన్. God bless you. దేవుడు through this మిమ్మల్ని message. దీవించును గాక. చప్పట్లు Thank కొడదాం. you. గట్టిగా చప్పట్లు కొడదాం. సో పరిపూర్ణమైన దేవుని వాక్యాన్ని వారు అందించారు. మీ అందరి కొరకు చివరి రోజు ప్రార్థన చేస్తారు. ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ చేస్తారు. నాతో పాటు కొంతమంది ఉండి చూస్తున్నారు. ఆయన 24